ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ టూల్స్ ఎలా కొనాలో చూద్దాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ బాగా యూజ్ అవుతాయి. ఎస్ఈఓ టూల్స్ అయినా, ఏఐ టూల్స్ అయినా చాలా ఉంటాయి ఇందులో. సో ఇక్కడ టూల్స్ బై అని టైప్ చేయండి. టైప్ చేసినాక క్లిక్ చేయండి. ఎంటర్ చేసినాక ఇట్లా టూల్స్ బై అనే ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను లాగిన్ పైన క్లిక్ చేయగానే కింద నాకు డౌన్లోడ్ చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అని. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్కి నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్, యూజర్ నేము, అడ్రస్ ఇవన్నీ. ఇవి మొత్తం ఎంట్రీ చేసినాక ఇక్కడ లాస్ట్కి ఎంట్రీ చేసినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ అవన్నీ చూపిస్తుంది. మనకు ప్లాన్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ చూపిస్తుంది. లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత ప్లాన్ తీసుకోవాలంటే అట్లా కూడా చూసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. లాగిన్ అయిన మెయిల్ ఐడి ఉంది చూడండి. ఐడి ఇట్లా లాగిన్ అయితే నేను గ్లామర్లీ ఒకటే బై చేశాను అనమాట. ఇందులో అయితే ఇక్కడికి వచ్చేసరికి పేమెంట్ హిస్టరీ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, అఫిలియేట్ ఉంటుంది. ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది. మనకి అది వర్క్ చేయలేదంటే అందులోకి వెళ్ళి మనము వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టొచ్చు అనమాట, వర్క్ చేస్తలేదని. ఇక్కడ టూల్స్ వచ్చేటవరకు ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మనం ఏదైనా చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది. సర్వీస్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి చూసేసరికి ఇక్కడ చాలా సూపర్ సజెస్ట్, ఎమ్రష్, మోజో, రైటర్ టూలు, వర్డ్ ఏఐ, స్పై ఫ్యూ చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరైతే యూజ్ చేసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్. అండ్ నేను ఇది వచ్చేసి అఫిలియేట్ అయితే కాదండి. అఫిలియేట్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను నార్మల్గా నాలెడ్జ్ కోసం అయితే చేస్తున్నా ఈ వీడియో. ఇక్కడ గ్రామర్లీ అనేది నేనైతే బై చేశాను కదా. దీన్ని ఒకసారి మీకు హెల్ప్ డెస్క్ పైన కూడా చూపిస్తాను చూడండి. హెల్ప్ డెస్క్లో నేను ఎన్ని కంప్లైంట్స్ రేజ్ చేశాను. ఇవన్నీ కంప్లైంట్స్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనమాట, వర్క్ చేయలేదంటే. ఇక్కడ ఇవన్నీ చూడండి. కానీ ఇక్కడ మనము ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యే ముంగట ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసి. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతాయి ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ చేసినాక కింద వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా చూసి మనం ఎలా చేయాలో అని కూడా ఉంది. చూడొచ్చు. ఇక్కడికి గ్రామర్ పైన క్లిక్ చేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాం. దానిపైన క్లిక్ చేసి మన ఇష్టం, ఇక మన మ్యాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్స్ చూపిస్తున్నా. ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అది మనం డౌన్లోడ్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇలా ఎక్స్టెన్షన్ ఉంది ఆన్ చేసుకోవాలి. అట్లయితేనే వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ కాదు ఈ టూల్ అనేది. ఇలా అయితే వర్క్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. బాయ్.